అందరికీ నమస్కారం. ఈరోజే పాల్గొన సోమవారం. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. పాల్గొన మాసం మార్చి 11 సోమవారం మొదలై ఏప్రిల్ 8న ముగుస్తుంది. ఈ నెలలో చేసే దాన ధర్మాలు, ఉపవాసాలు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. చంద్రుడు పౌర్ణమి రోజు పాల్గొన నక్షత్రానికి దగ్గరగా ఉండడం వల్ల ఈ నెలకు పాల్గొనమనే పేరు వచ్చింది. మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగుదేశమున ఒకానొక గ్రామసీమలో బీదవాడైన శివయ్య అనే పేరు గల బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతను రాజేశ్వరి అమ్మాయితో పెళ్ళాడి కాపురం చేస్తున్నాడు. కొంతకాలానికి ఆ దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు కలిగారు. పుత్రుని పేరు సదాశివుడు, పుత్రిక పేరు దాక్షాయణి. బీదవాడు అవడం వల్ల శివుడయ్య భిక్షాటన చేసి భార్య బిడ్డలను పోషించుకుంటూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచాక తన భార్యతో శివయ్య ఇలా చెప్పాడు: ఓ రాజేశ్వరి, మనం ఈ దరిద్రావస్థను భరించలేకపోతున్నాం. నేను తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ కష్టపడి కొంత ధనాన్ని సంపాదించి తిరిగి వస్తాను. నీవు బిడ్డలను జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పి శివయ్య ప్రయాణమై వెళ్తున్నాడు. అలా వెళుతూ ఉండగా ఒక ముసలి బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. ఆ బ్రాహ్మణుడు శివయ్యతో ఇలా పలికాడు: ఎవరు నాయనా నీవు అని అడిగాడు. అప్పుడు శివయ్య ఇలా చెప్పాడు: ఓ మహానుభావ, అలా కనిపిస్తున్న పల్లె నా గ్రామం. చాలా బీద కుటుంబం. ఒక భార్య, 2 పిల్లలున్నారు. సంపాదించింది చాలక దరిద్ర బాధలు భరించలేక తిరుపతికి వెళ్ళి ధనార్జన చేయాలి అని తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరాను అని చెప్పాడు. అదంతా విన్న ముసలి బ్రాహ్మణుడు ఇలా పలికాడు: ఓ ఈ వెర్రి నాయనా, తిరుపతికి వెళ్ళినంత మాత్రాన, ప్రభు దర్శనం చేసినంత మాత్రాన నీవు ధనాన్ని సంపాదించుకోగలవా? నీకు సకల ఐశ్వర్యాలు ఇచ్చే వ్రత కథ ఒకటి చెబుతాను, శ్రద్ధగా విను అని బ్రాహ్మణోత్తముడు చెప్పగా శివయ్య ఇలా పలికాడు: పుణ్యపురుష, అది ఏ దేవుని కథో ఆ చెట్టు నీడలో కూర్చొని వివరించు స్వామి అని వేడుకున్నాడు. అంతటా బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథను చెప్పడం ప్రారంభించాడు. వంగదేశాన్ని పాలిస్తున్న సూరసేన మహారాజుతో గుణవంతురాలైన ఒక పుత్రిక ఉన్నది. ఆ బాలమణి పేరు శ్రీమతిని చిన్ననాటి నుండి శివదేవుని యందు అపారమైన భక్తి కలది. పూజలు చేస్తూ ఉండగా ఈ విషయం యాజ్ఞవల్క మహాముని భార్య అయిన యజ్ఞని తెలుసుకొని తానే స్వయంగా శ్రీమంతునికి సోమవారం వ్రత మహత్యాన్ని వివరించి చెప్పడానికి సూరసేన మహారాజు యొక్క పట్టణానికి బయలుదేరి వచ్చి వ్రత విధానాన్ని శ్రీమంతునికి చెప్పి వెళ్ళిపోయింది. ఆనాటి నుండి శ్రీమంతుని సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ సదాశివుని పూజిస్తూ వ్రతకథ చదువుతూ దినదిన ప్రవర్తమానమైనది. ఇలా ఉండగా వంగదేశాన్ని ఇంద్రసేనుడు అనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు చంద్రాగతుడు అని కొడుకు ఉన్నాడు. ఆ చిన్నవాడు సకల విద్యలు నేర్చుకొని పెళ్లి ఈడుకు వచ్చాడు. చంద్రాగతునకు వివాహం చెయ్యాలి అనే తలంపుతో ఇంద్రసేన మహారాజు తన కొలువులో ఉన్న మంత్రి, పురోహిత స్వాములతో యువరాజైన చంద్రగతునకు ఎక్కడైనా సరే తగిన చిన్న రాజుని చూసి దేశాలకు పంపించాడు. వారు అనేక దేశాలు తిరిగి చివరకు వంగదేశ పరిపాలకుడైన సూరసేన మహారాజు పట్టణానికి చేరుకున్నాడు. ఆ రాజుకు సీమంతిని అనే కుమార్తె ఉన్నదని పరిచారకుల వల్ల తెలుసుకొని రాజు దర్శనానికై ఆ స్థలానికి చేరుకున్నాడు. అంతటా సూరసేన మహారాజు మంత్రి, పురోహితులను గౌరవించి తమరు వచ్చిన పని ఏమిటి అని అడిగాడు. దానికి వారు ఇలా చెప్పారు: మహారాజా, మాది వంగదేశము. మా ఇంద్రసేన మహారాజుకి చంద్రాగతుడు అనే కుమారుడున్నాడు. అతనికి తగిన కన్య గురించి తిరుగుతూ తమ పుత్రిక రత్నమగు శ్రీమంతినీదేవి గుణగణాలు తెలిసింది. ఇక్కడకు వచ్చాము. ఇదిగో మా యువరాజు చిత్రపటము అని చూపించాడు. రాజు ఆ చిత్రపటాన్ని కుమార్తెకు చూపించి ఆమె సమ్మతికి కళ్యాణ ముహూర్తం నిశ్చయించి మహావైభవంగా వివాహం చేశాడు.
వివాహమైన కొంతకాలానికి ఒకరోజు చంద్రగతుడు తన వినోదపు చెలికాళ్లతో యమునా నది తీరమున ఆమెపై షికారు చేస్తున్న సమయంలో దురదృష్టవశాత్తు ఆ నావ నీటిలో మునిగిపోయింది. చంద్రగతుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ చనిపోయారు. చంద్రగతుడిని నాగకన్యలు పట్టుకొని తమ రాజైన దక్షకుని వద్దకు తీసుకుపోయారు. అప్పుడు తక్షకుడు చంద్రగతుని చూసి, ఇతను ఎవరు, ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు అని అడగగా నాగకన్యలు ఇలా చెప్పారు. మాకు తెలియదు మహారాజా, నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతూ ఉండగా మాకు చిక్కటం వల్ల తమ దగ్గరకు తీసుకొని వచ్చాము అని సమాధానం చెప్పారు. దానితో తక్షకుడు దివ్య దృష్టి వల్ల చంద్రగతుని వృత్తాంతం తెలుసుకొని, ఇతడు సామాన్యుడు కాదు, ఇతని ధర్మపత్ని శ్రీమంతినీదేవి శివుణ్ణి ఆరాధిస్తూ సోమవార వ్రత ప్రభావం గల మహాపతివ్రత, అందువల్లే ఇతడు నీటిలో పడిపోయిన ప్రాణాలు విడవక మీకు చిక్కటం వల్ల అతడికి ఈ విధమైన అపాయం కలగలేదు అది నాగకన్యలకు చెప్పాడు. ఈ సంభాషణంతా వింటున్న చంద్రగతుడు భయపడుతూ దిక్కులు చూడసాగాడు. అంతా తక్షకుడు చంద్రగతుని వీపు చరిచి ధైర్యం కలగజేసి తన దగ్గర ఉన్న విలువైన మణులిచ్చి ఆ మణుల యొక్క ప్రభావం కూడా తెలియజేసి భూలోకానికి సాగనంపాడు. అక్కడ శ్రీమంతుని తన భర్త జాడ తెలియనందున నా ప్రమాదంలో చెలికత్తులతో పాటు తన భర్త కూడా మరణించి ఉన్నాడని తలపోసి పరిపదాలుగా విచారిస్తూ ఇలా బాధపడింది. ఓ శివదేవా, తల్లి పార్వతి, నేను విడవకుండా ఆచరిస్తున్న సోమవార వ్రతం యొక్క ఫలితం ఇదేనా అని దుఃఖిస్తూ కనులు మూసుకొనగా అప్పుడు స్వప్నంలో జగజ్జనని ఇలా పలికింది. అమ్మాయి, నీ భర్తకు ఏమీ భయం లేదు, విచారించకు, సజీవుడై ఉన్నాడు, త్వరలో నీ దగ్గరకు చేరుకుంటాడు అని చెప్పి అమ్మవారు అంతర్ధానమయ్యింది. అంతలో సీమంతుని మేల్కొని స్వప్నంలో దేవి చెప్పిన వాక్యాలు వృధా కావని మనసులో ధైర్యం చేసుకొని యథాప్రకారంగా సోమవార వ్రతాన్ని చేస్తూ ఉండగా దివ్య ప్రభావం కదా మనుడితో చంద్రగతుడు తన దేశానికి తిరిగి వచ్చాడు. ఇంద్రసేన మహారాజు కొడుకు రాకకు సంతోషించి జరిగిందంతా కూడా తెలుసుకొని తన కుమారుడు సజీవుడిగా ఉన్నాడని, మళ్ళీ తిరిగి వచ్చాడని ఆ శుభవార్తను సూరసేన మహారాజుకు చెప్పి శుభముహూర్తాన శ్రీమంత దేవికి చంద్రగతునకు వైభవోపేతనంగా పట్టాభిషేకం చేశాడు. శ్రీమంతినీదేవి చంద్రగతులు తమ దేశ ప్రజలకు సోమవార వ్రత ప్రభావం గురించి, శివదేవుని మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గంలో మంచి పనులు చేస్తున్నారు. శ్రీమంతినీదేవి తమ సోమవార వ్రత మహిమ వలనే 5వ తరం కాపాడుకోగలిగినదని ప్రజలందరూ భావించి తాము కూడా సోమవార వ్రతం చేసి సకల సంపదలతో సుఖంగా ఉన్నారు అని ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి ఇంకా ఇలా పలికాడు. శివయ్య, నీవు కూడా ఈ వ్రతాన్ని చెయ్యి, నీకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని పలకగానే శివయ్య ఎంతో ఆనందం చెంది ఇలా అన్నాడు. ఓ మహాపురుష, ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి నాకు తెలియచేయండి అని కోరాడు. అందుకు బ్రాహ్మణుడు ఇలా చెప్పసాగాడు. సోమవారం రోజున ఉదయమే లేచి స్నానాన్ని ఆచరించి గృహాన్ని శుద్ధి చేసుకొని రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్య భాగంలో పీఠం మీద శివదేవుని పటముంచి ఆవు నెత్తో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపాన్ని వెలిగించి శివదేవుడికి టెంకాయ కొట్టి ధూపం వేసి మారేడు దళాలతో అభిషేకం చేసి 3 రకాల పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలు తరిగి పంచదార కానీ బెల్లం కానీ కలిపి నైవేద్యం పెట్టి శివదేవుని వ్రతకథను చదివించి ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టి తాము కూడా సేవించాలి వ్రతకథను. ఇలా 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో పూజిస్తే సిరి సంపదలు కలిగి మనసులో కోరికలు ఫలిస్తాయని ముసలి బ్రాహ్మణుడు చెప్పి అదృశ్యమయ్యాడు. కడు నిష్ఠతో వింటున్న శివయ్య బ్రాహ్మణునిగా, ఆహా, ఈ మహానుభావుడే నా పాలిట దేవుడు, నా అవస్థను చూసి నాకు ఈ ఉపదేశం చేశాడు అని భావించి తిరిగి ఇంటికి వెళ్ళి జరిగిందంతా భార్యకు తెలియచేశాడు. అప్పుడు భార్యాభర్తలు 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివదేవుని పూజించి ప్రసాదం ఇరుగు పొరుగు వాళ్ళకి పంచిపెట్టి సుఖంగా ఉండగా వారికి దరిద్ర బాధలు పోయి అష్టైశ్వర్యాలు కలిగి కొన్నాళ్లకు ధన గర్వం చేయకూడదని చేయడం మానేశాడు.
వెంటనే శివదేవుడికి కోపం వచ్చి వీరి గర్వం మనచాలని మళ్ళీ దరిద్రగా చేశాడు. దరిద్ర దశలో ఉన్న శివయ్య మరలా యథాప్రకారంగా భిక్షాటనకు ఒక గ్రామానికి వెళ్ళి యాచించగా, ఈ వేళ మేము శివదేవుని పూజ సోమవార వ్రతం చేసుకుంటున్నాము, ఇప్పుడు భిక్ష వేయడానికి వీలు లేదు అన్నారు. అయ్యో, సోమవార వ్రతాన్ని మర్చిపోయినందునే మాకీ గతి పట్టింది, చాలా అపచారం చేశాము అంటూ ఇంటికి వెళ్ళి ఈ సంగతి భార్యకు జ్ఞాపకం చేశాడు. ఆమె భర్త మాటలు లెక్క చేయగా మొండిగా మాట్లాడినది. ఇక గత్యంతరం లేక శివయ్య పిల్లలతో నదిలో స్నానం చేసి వచ్చి శివదేవుని పూజించి కథ చెప్పుకోవడానికి భార్యను రమ్మన్నాడు. తాను కథ కూడా వినను అని ఆమె చెప్పగానే ఆమె నేత్రాలు కనిపించకుండా పోయాయి. అప్పుడు భర్త అయిన శివయ్య ఇలా పలికాడు. ఓసి పిచ్చిదానా, శివదేవుని పూజను కథ కూడా విననున్నావు. నేను బీదవాడిని అయిపోయాను, నీవు అందురాలు అయిపోయావు, కనుక చేసిన తప్పులు క్షమించమని లెంపలు వేసుకో అని గట్టిగా మందలించాడు. వెంటనే భార్య అలాగే చేసి స్నానాన్ని ఆచరించి సోమవార వ్రతాన్ని ఆచరించి ప్రసాదం కళ్ళకద్దుకొని సేవించింది. వెంటనే కనులు కనిపించాయి, పోయిన ఐశ్వర్యం కలిగింది. ఆనాటి నుండి ప్రతి సోమవారం ఆ దంపతులతో పాటే ఆ గ్రామస్తులు కూడా శివదేవుని మారేడు దళాలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలతో తులతూగుతున్నారు. కాబట్టి ఈ సోమవార వ్రతం శివదేవుని పూజ ఎవరు చేస్తారో వారు ఇహమందు సర్వసుఖాలు, పరమందు మోక్షాన్ని ఈ కథను విన్నవారికి, చదివిన వారికి సాంబశివుడు సకల ఐశ్వర్యాలు ప్రసాదించడని సూత పౌరాణికుడు సౌనకాది మునులకు బోధించాడు. సోమవార వ్రత కథ. ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు ఒక నగరంలో ఒక సంపన్న వ్యాపారి ఉండేవాడు. అతను అపారమైన సంపదను కలిగి ఉండేవాడు. అతనికి అన్ని సంపదలు ఉన్నా, సుఖాలు ఉన్నా కూడా కొడుకులు లేని కారణంగా ఎంతో విచారంగా ఉండేవాడు. కొడుకు పుట్టాలని ఆ సంపన్న వ్యాపారి క్రమం తప్పకుండా సోమవార వ్రతాన్ని ఆచరించేవాడు. అతను ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి అక్కడున్న శివపార్వతులను పూర్తి విశ్వాసంతో పూజించేవాడు. ఇంకా పార్వతీదేవి ఆ సంపన్నుని భక్తికి ఎంతో సంతోషించి మహాశివుడితో ఇలా పలుకుతుంది. స్వామి, ఈ సంపన్న వ్యాపారి మీకు నమ్మకమైన భక్తుడు. అతను క్రమం తప్పకుండా సోమవారం ఉపవాసం ఉంటాడు, సోమవార వ్రతాన్ని ఆచరిస్తాడు. కానీ ఇప్పటికీ ఆయనకు కొడుకులు లేరు. అతను ఎంతో భక్తి శ్రద్ధలతో సోమవార వ్రతాన్ని ఆచరిస్తున్నాడు, కనుక అతని కోరిక తీర్చండి అని అడుగుతుంది. పార్వతీదేవి మాటలు విన్న పరమశివుడు ఇలా అంటాడు. పార్వతి, నీవు అన్న మాటలు అక్షరాల సత్యం. నీవు కోరినట్టు అతనికి వరాలను ప్రసాదిస్తున్నాను. అతనికి ఒక పుత్రుడు కలుగుతాడు, కానీ అతడు కొద్ది కాలం మాత్రమే జీవిస్తాడు అని పలకగానే ఇదంతా ధనిక వ్యాపారి వింటాడు. ఇలా పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుకోవడం, సోమవార వ్రత ఫలితం వల్ల వారి మాటలు ఈ ధనిక వ్యాపారికి వినబడతాయి. కాలక్రమేణా ఆ వ్యాపారి భార్య ఒక అందమైన కొడుకుకు జన్మనిస్తుంది. ఇక దీంతో ఆ ధనికుడు ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. అతను కొడుకు పుట్టినందుకు గాను గొప్ప ఆడంబరంగా అందరికీ తెలిసేలాగా పండుగలు జరుపుకుంటాడు. ఆ రోజుకు ప్రజలకి అన్నదానం, బట్టలు మరియు ధనాన్ని పంచిపెడతాడు. ఇక అక్కడికి వచ్చిన వారంతా అతని కుమారుడు నిండు నూరేళ్లు జీవించేలాగా ఆశీర్వదిస్తారు. కానీ తన కొడుకు 12 ఏళ్లకు మించి జీవించడని మృత్యుదేవత అయిన యముడు ఎవరిని విడిచిపెట్టడని తెలిసిన ఆ వ్యాపారి ఎంతో విచారంగా ఉంటాడు. ఇక పరిస్థితి తెలుసుకుని ఆ వ్యాపారి సోమవార వ్రతాన్ని మరింతగా చేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ విధానంగా పూజలు చేసినా కూడా తన కొడుకు బ్రతకడం కష్టమని తెలిసి కూడా వ్యాపారి పూజలు మాత్రం మానడు. అలా బాలుడు పెరిగి పెద్దవాడవుతాడు. బాలుడికి 11 ఏళ్ల వయసు వచ్చింది. అలా 11 సంవత్సరాల వయసులో వ్యాపారి కుమారుడు చాలా తెలివైన మరియు ప్రగతి చెందినట్టు కనిపిస్తాడు. ఇక ఇరుగు పొరుగు వారు అందమైన అమ్మాయితో పెళ్లి చేయమని వ్యాపారికి సలహా ఇస్తాడు. వ్యాపారి భార్య కూడా తన కుమారుడికి
వివాహం చెయ్యాలని వ్యాపారిని కోరుతుంది. ఆమె దానికోసం పదే పదే పట్టుబడుతుంది. కానీ అల్పాయుషుడైన కొడుక్కి వివాహమేంటి అని వ్యాపారి వివాహానికి అంగీకరించాడు. ఇక ఆ వ్యాపారి తన బావను పిలిచి ఇలా పలుకుతాడు. చూడు బావా, నా కొడుకును కాశీకి తీసుకువెళ్ళు. అతనికి మంచి చదువు నేర్పించు. ఆధ్యాత్మిక జ్ఞానం నా కొడుకు కలగాలి. నీకు ఎంత ధనం అవసరమో అంత తీసుకొని మీరు కాశీకి వెళ్ళండి. వెళ్ళే మార్గంలో మీరు ఎక్కడ ఆగితే అక్కడ భక్తి కార్యక్రమాలు, యాగాలు, అన్నదానాలు, బ్రాహ్మణులకు భోజనాలు పెట్టండి అని చెప్తాడు. ఇక ఆ వ్యాపారి కుమారుడు తన మేనమామతో కలిసి కాశీ యాత్ర ప్రారంభిస్తాడు. వారు ఆగిన దగ్గరలో అన్నదానాలు, యాగాలు, పేదలకి బ్రాహ్మణులకి అన్నదానాలు చేసేవారు. వాళ్ళు బట్టలేని వారికి బట్టలు పంచిపెట్టేవారు. బ్రాహ్మణులకు అత్యంత ఉత్తమ భోజనాలు పెట్టేవారు. దక్షిణ కూడా సమర్పించేవారు. ఒకరోజు వ్యాపారి కొడుకు అలాగే మేనమామ ఒక రాజధాని వద్ద ఆగారు. ఆ రోజు రాజుగారి కుమార్తె వివాహం జరగాల్సి ఉంది. అప్పటికే పెళ్లి బృందం నగరానికి చేరుకుంది. కానీ పెళ్లి కొడుకు అంధుడు, అంటే ఒకే కన్ను ఉన్నందున వరుడు తరపు వాళ్ళు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అతని స్థానంలో అందమైన అబ్బాయి కోసం వరుణు తండ్రి వెతుకుతున్నాడు. తన మేనమామతో కలిసి బస చేస్తున్న వ్యాపారి కుమారుని వరుడి తండ్రి మనుషుడు గుర్తించారు. పెళ్లి కొడుకు తండ్రి ధనవంతుడు. అతను బాలుడు మేనమామతో ఇలా పలికాడు. నా ప్రతిష్ట ప్రమాదంలో పడింది. నా ఒంటి కన్ను కొడుకు స్థానంలో అందమైన పెళ్లి కొడుకు నాకు కావాలి. మీవాడు రాజకుమార్తెను తాత్కాలిక వివాహం చేసుకోవాలి. దీనికి అంగీకరిస్తే నేను తగినంత ధనాన్ని మీకు ఇస్తాను. వివాహ వేడుకలు ముగిసిన వెంటనే మీ దారిన మీరు వెళ్ళిపోవాలి అని పలికాడు. ఇక మేనమామ తాత్కాలిక వివాహానికి అంగీకరించాడు. అలాగే తన మేనల్లుని ఒప్పించాడు. పెళ్లి ఊరేగింపులో తలపై కమాదితో అందమైన వరుణ్ణి చూసిన వధువు తరపు వాళ్ళు ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. వ్యాపారి కుమారుడు మరియు రాజకుమార్తె అగ్నిగుండం చుట్టూ తిరిగి వివాహం చేసుకున్నారు. వారు బయలుదేరే సమయంలో వ్యాపారి కొడుకు తన వధువు కండువాను తీసుకొని దానిపై ఇలా రాశాడు. ఇప్పుడు మన భార్యాభర్తలం. నేను రాజు కొడుకును కాదు, నేను ఒక ధనిక వ్యాపారి కొడుకును. నేను ఆధ్యాత్మికవేత్త కోసం కాశీకి వెళ్తున్నాను. నీ నిజమైన వరుడు గుడ్డివాడు, అతనికి ఒక కన్ను లేదు అని రాశాడు. కండువాపై ఏదో సందేశం రాయడం రాజకుమార్తె గమనించింది. కానీ ఆ సమయంలో ఆమె దాన్ని చదవలేకపోయింది. పెళ్లి బృందం బయలుదేరబోతున్నప్పుడు వధువు ఆ సందేశాన్ని చదివింది. అసలు విషయం తెలిసి తంగు తిన్నది. అప్పటికే ఆ వ్యాపారి కొడుకు వెళ్ళిపోయాడు. ఒంటి కన్ను పెళ్లి కొడుకుతో పాటు వీళ్ళెందుకు రాజకుమార్తెకు నిరాకరించింది. ఇక పెళ్లి బృందం వధువు లేకుండానే తిరిగి తమ రాజ్యానికి వెళ్ళిపోయారు. ఇక వ్యాపారి కొడుకు కాశీకి చేరుకొని ఆధ్యాత్మిక అధ్యయనానికి పూర్తిగా అంకితమయ్యాడు. అతని మేనమామ శివుడి పేరు మీద భక్తి కార్యక్రమాలు ఏర్పాటు చేసి తన సోదరి కుమారుడు శ్రేయస్సు కోసం ప్రతిరోజు విరాళాలు ఇచ్చేవారు. ఇలా ఉండగా అతడికి తన 12 ఏళ్ళు వచ్చాయి. 12వ సంవత్సరం చోరీ వచ్చిన వ్యాపారి కుమారుడికి ఛాతీలో నొప్పి పుట్టింది. అతని మేనమామ అతని దినచర్య ప్రకారం దానాలు, విరాళాలు ఇచ్చి గదిలోకి వెళ్ళి చూడగా బాలుడు శవమై కనిపించాడు. అది చూసిన మేనమామ శోకంతో ఏడ్చాడు. కానీ బ్రాహ్మణులు శివ ఇంట్లో భోజనం చేయరు కాబట్టి తాను బయటపడితే అన్నదానం వృధా అవుతుందని మౌనంగా ఉండి అన్నదానాన్ని జరిపించాడు. ఇక అన్నదానం అయిపోయాక అందరూ వెళ్ళిపోయాక బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. చాలామంది ఆయన చుట్టూ చేరారు. అదృష్టం కొద్దీ శివుడు, పార్వతీదేవుడు కూడా ఆ ఇంటి బయటగా వెళుతున్నారు. ఆ రోదన విని పార్వతి యొక్క మనసు కరిగిపోయినది. ఆమె శివుడితో ఇలా పలుకుతున్నది. స్వామి, యముణ్ణి ఆ బాలుడి ప్రాణాలను తిరిగి ఇవ్వమని అడగండి. యముడు ఎప్పుడు మీ ఆజ్ఞపై నడుస్తాడు కదా, దయచేసి ఆ బాలుడిని రక్షించండి. మీరు సమస్త ప్రాణులకు రక్షకుడు అని పార్వతీదేవి వేడుకుంది.
పార్వతీదేవి మాటలు విన్న శివుడు తన కుటుంబానికి తన పట్ల ఉన్న భక్తి కారణంగా ఆ బాలుడిని బతికించడానికి అంగీకరిస్తాడు. అలా మహాశివుడు పవిత్ర గంగానదిలో ప్రవహించే నీటిని చేతిలోకి తీసుకొని మృతదేహంపై చల్లుతాడు. అలా గంగానది యొక్క నీళ్లు చల్లగాని ఆ బాలుడు నిద్రలో నుంచి లేచినట్టుగా లేచి కూర్చుంటాడు. దీంతో మేనమామ ఎంతో సంతోషిస్తాడు. ఇక ధనికుడి కుమారుడు ఆధ్యాత్మిక విద్య ముగిశాక ఇంటికి తిరుగు ప్రయాణం కడతారు. అలా మేనమామ మేనల్లుడు కలిసి తిరుగు ప్రయాణంలో మళ్ళీ ఆగిన దగ్గరల్లా అన్నదానాలు, వస్త్రదానాలు, యాగాలు చేస్తారు. అలా వారు అబ్బాయి వివాహం చేసుకున్న నగరానికి చేరుకుంటారు. ఇక ఆ దేశపు రాజు యువరాణి వెంటనే ఆ బాలుని గుర్తిస్తారు. ఇక రాజు ఆ బాలుని తన రాజ్యానికి తీసుకొని పోయి ఒక శుభదినాన తన కుమార్తెను అతని వెంట పంపిస్తాడు. ఎంతో ధనాన్ని కూడా ఇస్తాడు. ఇక వ్యాపారి కుమారుడు తన వధువుతో సహా తన నగరానికి చేరుకుంటాడు. కొడుకు చనిపోతే ఆత్మహత్య చేసుకోవాలని భవనంపైకి ఎక్కుతారు వ్యాపార దంపతులు. తర్వాత తల్లిదండ్రులు జరిగిందంతా కూడా తన కుమారుని ద్వారా తెలుసుకొని తన కుమారుని బ్రతికించినందుకు మహాశివుని పరిపరి విధాలుగా స్తుతిస్తారు. ఇక అదే రోజు రాత్రి శివుడు మరోసారి వ్యాపారవేత్త కలలో కనిపించి ఇలా పలుకుతాడు. సోమవారం నాడు నీవు చేసిన వ్రతానికి ఫలితమే ఇది. అందుకే నీ కుమారుణ్ణి నిండు నూరేళ్లు బతికేలాగా వరాన్ని ప్రసాదించాను అని బతుకుతాడు మహాశివుడు. దీంతో మా వ్యాపారి ఎంతో సంతోషిస్తాడు. అలా వారు కలకాలం ఆనందంగా జీవిస్తారు. ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ కథనం ఎవరైతే ఈరోజు వింటారో లేదా చదువుతారో లేక చెప్తారో లేక వినిపిస్తారో వారి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. ఇక వారి ఒంట్లో అన్ని శుభాలే జరుగుతాయి, ఇంట్లో శుభాలే జరుగుతాయి. మహాశివుడి విశేషతను తెలిపే మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది. ఆ పేద దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉండేవాడు. వారి కుటుంబం జరుగుబాటుకు కూడా చాలా దుర్బలంగా ఉండడం వల్ల పెద్దవాళ్ళైన 2 కుమార్తెలు అడవికి వెళ్ళి కట్టెలు ఏరుకొని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి కుటుంబ పోషణ కొనసాగిస్తూ ఉండేవారు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు అక్కా చెల్లెలు పుల్లలు ఏరుకొని గ్రామానికి వస్తూ ఉండగా పొలిమేరలోని ఒక ఇంట్లో ఏదో ఒక పూజ చేయడం చూసి ప్రసాదం తెచ్చుకోవాలని అక్కడికి వెళ్తారు. అక్కడ జరిగే పూజా కార్యక్రమాలు చూసి ముచ్చటపడి ఆ అమ్మాయిలిద్దరూ పూజ గురించి, చేసే విధానం గురించి ఇంటి యజమాని అడిగి తెలుసుకుంటారు. ఇక ప్రసాదం తీసుకొని ఇంటికి వెళుతున్న వాళ్లకు ఆ పూజ తాము కూడా చేసుకోవాలన్న ఆశ కలుగుతుంది. ఒక చెట్టు మొదట తమ గంపను దింపి అక్కడ శుభ్రం చేసి మర్రి ఆకులు, మర్రి పళ్ళు, పత్రి పోగు చేసుకొని వచ్చి నువ్వే మా దేవుడివని అక్కడ గల ఒక రాతిని ఆ చెట్టు మొదట్లో పెట్టి పూజ చేసి స్వామి ఇవే తమలపాకులు, ఇవే వక్కలు, ఇవే పళ్ళు అని మర్రి ఆకులను, మర్రి పళ్ళను, మర్రి ఊడలను పెడతారు. ఇవే తోరాలు అనుకోమని మర్రి ఊడలను స్వామి ముందు పెట్టి భక్తితో పూజలు చేస్తారు ఆ అక్క చెల్లెలు. తరువాత వారు ఇంటికి బయలుదేరుతూ తమ తమ గంపలను నెత్తిలో ఎత్తుకోబోగా వాటిలోని పుల్లలన్నీ బంగారు పుల్లలుగా మారిపోతాయి. వారు ఆనందంతో ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులను జరిగిందంతా చెప్తారు. ఆ పుల్లలు అమ్ముకొని శ్రీమంతులు అయిపోతారు. సిరి సంపదలు పెరిగిన ఆ సుందరాంగులను తూర్పు నుంచి ఒక మహారాజు వచ్చి పెద్దామెను, పడమర నుంచి ఒక మహారాజు వచ్చి చిన్నామెను వివాహం చేసుకుంటారు. ఆ అక్క చెల్లెలిద్దరూ వారి వారి రాజ్యాలకు వెళుతూ భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ నోము నోచుకోమని చెప్పి వెళ్తారు. వారిద్దరూ ఆ ప్రకారం తమ రాజ్యాల్లోనే నోము నోచుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు. ఇక కుమారుడు పెరిగి పెద్దవాడవుతాడు. ఇక తల్లి కార్తీక నోమును భారీగా చెయ్యాలని సంకల్పం చేసుకుంటుంది. ఇక పాత తోరాలు తీసి పెరట్లో కాకరపాదు మీద విసిరేస్తుంది. వాటి స్థానంలో బంగారు తోరణాలు చేస్తుంది. నవకాయం పిండితో వంటలతో గారెలు, బూరెలు వీటితో
భోజనాలు ఏర్పాటు చేస్తుంది. ఇక గ్రామస్తులంతా తల్లి కొడుకులను ఎంతగానో ప్రశంసిస్తారు. ఇక తోరాన్ని ఎప్పుడైతే ఆమె కాకెర పాదు మీద విసిరేసిందో అప్పటి నుండి ఆ మహాశివుడి కరుణ మందగిస్తుంది. ఏడాదికి వారి సిరి సంపదలు తొలగి పేదరికం దాపరిస్తుంది. తినడానికి తిండి లేని దుస్థితి కలుగుతుంది. ఏ పని చేయాలన్నా జరగకపోగా కష్టాలు ఎదురవుతాయి. ఆ తోరం ఎప్పుడైతే కాకర పాదు మీద విసిరేసిందో ఆ కాకరకాయలో బంగారం నిండుకుంటుంది. కానీ ఇంట్లో వాళ్ళు అది గ్రహించరు. ఒకసారి తల్లి పెరట్లో ఇరగకాసిన కాకర పాదును చూసి కొన్ని కాయలు కోసి కొడుకు ఇచ్చి అంగడికి వెళ్ళి చారెడు నూకలు, పప్పు, ఉప్పు తీసుకురమ్మని పంపిస్తుంది. కొడుకు అవి తీసుకువెళ్ళి షావుకారు అంగడి ముందు నిల్చుంటాడు. ఎంతసేపటికి ఆ షావుకారు కొడుకును చూడడు. తర్వాత షావుకారు అతన్ని చూసి ఏమిటి తీసుకొచ్చావు అని ప్రశ్నిస్తాడు. దానికి కొడుకు ఇలా పలుకుతాడు, అయ్యా, ఈ కాకరకాయలను తీసుకొని బియ్యం ఇప్పించండి, మీ పేరు చెప్పుకొని ఈ పూటకు ఇంత గంజి తాగుతాము అని పలుకుతాడు. దానికి షావుకారి ఇలా అంటాడు, అలానా, మీకు దారపోయడానికి మాకు ఊరికే వచ్చిన సిరి సంపదలు ఏమీ లేవు, వెళ్ళిపో అని కసురుకుంటాడు. కానీ ఆ బాలుడు బతిమాలగానే ఇక ఇతను వదిలేలా లేడు అని దోసెడు బియ్యం పప్పు ఇప్పించి పంపిస్తాడు షావుకారి. ఆ పూటకు వారు ఆకలి తీర్చుకొని మరుసటి రోజు మరికొన్ని కాయలు కోసి మరో అంగడికి వెళ్ళి అమ్ముకొని రమ్మని పంపిస్తుంది తల్లి. దాంతో కొడుకు ఆ కాకరకాయలు పట్టుకొని అంగడి వీధికి వెళ్తున్నప్పుడు షావుకారు అతన్ని ఆపి, ఏమి కావాలి అంటే అవి ఇస్తాను, రోజు కాకరకాయలను నాకే ఇవ్వని చెప్పి బియ్యం ఇచ్చి పంపిస్తాడు. ఆ షావుకారుకు ఎందుకు అలా దయ కలిగింది అంటే ముందు రోజు తమ తీసుకువెళ్ళిన కాకరకాయలు కూర చేసే నిమిత్తం వాటిని కొయ్యగానే వాటిలో నుండి బంగారు ముద్దలు రాలిపడతాయి. ఆ కాకరకాయలు మరెవరికి దక్కకూడదని ఆ షావుకారు ఎంత ఇవ్వడానికైనా సిద్ధపడతాడు. అలా రోజు కుర్రవాడి దగ్గర కాకరకాయలు కొంటూ ఉండేవాడు షావుకారి. ఇలా ఉండగా కొన్ని రోజులకు ఆ చెట్టుకున్న కాకరకాయలు అయిపోయాయి. ఆ షావుకారు చిల్లి గవ్వ కూడా ఇవ్వడం మానేశాడు. ఇక చేసేది లేక తల్లి తన కుమారుని ప్రయాణం చేసి తూర్పున ఉన్న పెద్ద అక్క దగ్గరకు పంపుతుంది. మన కష్ట సుఖాలను ఆమెకు చెప్పి ఏమైనా సహాయాన్ని అడగమంటుంది. దాంతో కొడుకు అక్కగారింటికి చేరుకొని నౌకర్లను లోపలికి వెళ్ళనీయకపోతే అక్కడే ఉండగా తల ఆరబోసుకోవడానికి మేడ మీదకు వచ్చిన అక్కగారు తమ్ముడిని చూసి లోపలికి తీసుకొని వెళ్తుంది. అక్కగారికి ఇంటి పరిస్థితులన్నీ కూడా తెలియజేస్తాడు తమ్ముడు. దాంతో అక్కగారు ఒక గుమ్మడికాయను దులిపించి అందులో వరహాలు పోసి తమ్ముడి చేతికి ఇచ్చి దానిని అమ్మకు ఇవ్వవలసిందిగా చెప్పి పంపుతుంది. అలా తిరిగి వస్తూ తమ్ముడు అక్కగారిచ్చిన సద్ది తినాలని ఆ గుమ్మడికాయను నేల మీద పెట్టి చద్దన్నం తింటూ ఉంటాడు. అంతలో ఎక్కడి నుంచో ఒక పెద్ద గద్ద వచ్చి ఆ గుమ్మడికాయను తన్నుకుపోతుంది. చేసేది లేక ఉత్తి చేతులతో ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక పడమర ఉన్న చిన్నక్క గారింటికి వెళ్తాడు తమ్ముడు. అక్కడ చిన్నక్క నౌకరి వాళ్ళ వల్ల తమ్ముడు రాక గురించి విని బయటకు వచ్చి తమ్ముడిని లోపలికి తీసుకొని వెళ్తుంది. కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటుంది. వెంటనే ఆమె ఒక చెప్పుల జతలో వరహాలు పెట్టి కుట్టించి దాన్ని ఎక్కడ విడవక తిన్నగా ఇంటికి వెళ్ళమని చెప్పి పంపుతుంది. ఆ అక్క ఏమీ ఇవ్వలేదు, ఈ అక్క ఏమీ ఇవ్వలేదు అని బాధపడుతూ ఇంటికి బయలుదేరతాడు కొడుకు. ఎండ తీవ్రతకు అతనికి బాగా దాహం వేస్తుంది. వెంటనే అతను కొంచెం మొహం కడుక్కొని మంచినీళ్ళు తాగాలని నిర్ణయించుకుంటాడు. అక్కగారు ఆ చెప్పుల జతను ఎక్కడా విడవద్దని చెప్పడం వల్ల చెప్పులతోటి చెరువులోకి దిగుతాడు అతను. కానీ ఆ బురదలో చెప్పులు కూరుకుపోయి ఎంత వెతికినా దొరకవు. ఈ సంగతంతా చెప్పి పెద్దక్క గారిని సహాయం అడగాలని తిరిగి ఆమె వద్దకు వెళ్తాడు తమ్ముడు. అది కార్తీక మాసం అవడం వల్ల నోము నోచుకుంటుంది పెద్దక్క గారు. తమ్ముడు ఇంటికి రాగానే తమ్ముడు జరిగిందంతా చెప్పగానే ఆ నోమును కూడా అతని చేతి కూడా నోయిస్తుంది. ఆడంబరం కాదు ముఖ్యం, భక్తి ముఖ్యమని
చెప్పి ఇంటికి వెళ్ళి తన తల్లిని కూడా నోము నోయించేలాగా చెయ్యమని తమ్ముడికి చెప్పి కొంత ధనాన్ని ఇచ్చి పంపుతుంది. అలా తమ్ముడు నోము తన పెద్దక్క గారి ఇంట్లో నుంచి నోచుకొని ఇంటికి తిరిగి వస్తుండగా గుమ్మడికాయ పండు అలాగే తాను ఇంతకు ముందుకు విడిచిపెట్టిన చెప్పులు కూడా కనిపిస్తాయి. వెంటనే అతను ఎంతో సంతోషంతో ఆ రెండింటిని తీసుకొని తన ఇంటికి చేరుకొని తల్లికి జరిగిందంతా చెప్పి భక్తి శ్రద్ధలతో నోమును నోచుకునేలా చేస్తాడు. వెంటనే వారు చెప్పుల జతలో ఉన్న బంగారు నాణాలు చూస్తారు. అలాగే గుమ్మడికాయలో ఉన్న నాణాలు కూడా చూస్తాడు. అలా వారు క్రమంగా తిరిగి ఉపందుకొని తిరిగి పూర్వ వైభవంతో జీవిస్తారు. చాలా కాలం క్రితం ఒక అరణ్యానికి సమీపంలో ఒక పేద కుటుంబం నివసిస్తూ ఉండేది. భార్యాభర్త ఇద్దరు కొడుకులు. ఎంతగా శ్రమపడి ఒళ్ళు విరుచుకున్న కడుపు నిండా తిండి ఉండేది కాదు. అలాగే బట్టలు కూడా లేక చిరిగినవి తొడుక్కుంటూ కాలం గడుపుతూ ఉండేవారు. ఇక వారి పెద్ద కొడుకు, చీ, ఈ బతుకు బతికేనా, ఈ విధంగా ఉండే కన్నా తిరిగి అడుక్కోవడం మేలు అనుకుంటూ తెల్లవారుతుండగా బయలుదేరి చీకటి పడేదాకా నడిచి ఒక రాజభవనం చేరుకుంటాడు. ఆ భవనమందు మెట్ల దగ్గర నిలబడి ఉన్న రాజు అతన్ని చూసి ఇలా పలికాడు. ఎవరు నీవు, ఎక్కడికి నీ ప్రయాణం అని అడిగాడు. దానికి పేదవాడు పెద్ద కొడుకు ఇలా పలికాడు. మహారాజా, ఒక చోటనే లేదు, ఎక్కడ పుట్ట గడిస్తే అక్కడే నా ప్రయాణమని సమాధానం చెప్పాడు. దానితో రాజు ఇలా అన్నాడు, అయితే నీకు పని కావాలన్నమాట. నా 7 గుర్రాలను కాస్తావా? నీకు వేరే జీతం ఇవ్వను. రోజంతా గుర్రాల వెంట తిరిగి సాయంకాలం ఇంటికి వచ్చి గుర్రాలు ఏం తిన్నవి, ఏమి తాగుతున్నవి నాకు చెప్పాలి. నిజం చెప్పావు అంటే నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను, అబద్ధం ఆడావు అంటే చావు కొట్టి పంపిస్తాను అని రాజు అన్నాడు. ఇక పేదవాడి పెద్ద కొడుకు ఇదేమంత పెద్ద పని కాదు అనుకొని అప్పటికప్పుడే రాజుగారికి అల్లుడు అయిపోయినట్టుగా ఆనందపడ్డాడు. ఇక రాజుగా ఇలా అన్నాడు, మహారాజా, మీ గుర్రాలను కాయడానికి నన్ను పెట్టుకోండి అని చెప్పాడు. మర్నాడు తెల్లవారుతూ ఉండగా గుర్రపు స్వారులకు వెళ్ళగా పేదవాడు పెద్ద కొడుకు. ఆ గుర్రాలు తెల్లగా అందంగా ఉన్నాయి. అక్కడ 7 గుర్రాలను వదిలిపెట్టగానే అవి బయటకు వస్తూనే శరవేగంతో బెల్లకేసి పరిగెత్తసాగాయి. పేదవాడి పెద్ద కొడుకు సత్తువ కొద్దీ వాటి వెనక పరిగెత్తసాగాడు. గుర్రాలు ఎక్కడ ఆగకుండా కొండల పక్కన పరిగెత్తసాగాయి. పోయిన కొద్దీ వాటి వేగం పెరుగుతుందే కానీ ఏమాత్రం కూడా తగ్గటం లేదు. ఎక్కడ చూసినా బోలెడంతా పచ్చగడ్డి ఉన్నా కూడా అవి మేయడానికి ఆగడం లేదు. కొండల దాకా వచ్చేసరికి పేదవాడి పెద్ద కొడుకు ఇక పరిగెత్తలేకపోయాడు. అతని శరీరం అంతా చెమటతో తడిసిపోయింది. ఆయాసం వచ్చింది. కాళ్ళు తడబడుతున్నాయి. కొండ కింద ఒక గుడిసెలో కూర్చొని రాట్నం తిప్పుతున్న ఒక వృద్ధురాలు ఇలా పలికింది, రా బాబు, ఇలా రా, నీ చెమట తుడుస్తాను అని ప్రేమగా ఆహ్వానించింది. అతను ఆశ్చర్యపడుతూ వృద్ధురాలికి ఎసి చూసి గుర్రాల కోసం చూసేలోపుగా ఆమె ఎటో వెళ్ళిపోయాయి. ఇక వాటిని అందుకునే ఆశ లేదని నిశ్చయించుకొని పేదవాడి పెద్ద కొడుకు వృద్ధురాలి గుడిసెలోకి ప్రవేశించాడు. అప్పుడు వృద్ధురాలు అతని ఒంటి మీద చెమటంతా తుడిచి కాస్త గాలి విసిరి జుట్టు దువ్వి ఉపచారాలు చేసింది. కాస్త విశ్రాంతి పొందిన తర్వాత అతను లేచి నిలబడి, ఇక మా ఇంటికి పోతాను. రాజుగారు దగ్గరకు వెళ్ళడం వృధా. వెళ్తే రాజుగారు గుర్రాలు ఎందుకు తిన్నాయి, ఏం తాగాయి అని నన్ను అడుగుతాడు. చెప్పలేకపోతే చావగొట్టి పంపిస్తాడు. ఇంతోటిగానికి అక్కడికి వెళ్ళడం దేనికి అని పలికాడు. ఆ మాటలకు వృద్ధురాలు, ఈ మాత్రానికే భయపడతావేంటి బాబు, ఎక్కడైనా గుర్రాలు గడ్డి తిని నీళ్లు తాగుతాయి. రాజుగారితో ఆ మాట చెప్పు అని సలహా ఇచ్చింది వృద్ధురాలు. ఇక సాయంకాలం అయ్యాక గుర్రాలు తిరిగి వచ్చేదాకా పేదవాడి పెద్ద కొడుకు వృద్ధురాలు గుడిసెలోనే ఉండి వాటి వెనకాలే రాజభవనానికి చేరుకున్నాడు. వారిని చూస్తూనే రాజు ఇలా పలికాడు, గుర్రాలను జాగ్రత్తగా కాచావా, అవి ఏం తిన్నాయి, ఏం తాగాయి అని అడిగాడు. దానికి పేదవాడు పెద్ద కొడుకు ఇలా చెప్పాడు, మహారాజా, గుర్రాలు గడ్డి తిని నీళ్లు తాగాయి చెప్పాడు.
ఇక రాజు వాడిని పట్టుకొని చావు బాది కొట్టి పంపించండి అని కోపంగా భటులను ఆజ్ఞాపించాడు. వృద్ధురాలి సలహా విన్నందుకు ఒళ్ళంతా ఊనం చేయించుకొని పేదవాడి పెద్ద కొడుకు సగం ప్రాణంతో ఇంటికి చేరుకున్నాడు. ఇక పెద్ద కొడుకు తిరిగి రాగానే చిన్న కొడుకు తొన్న పొట్టతోనూ పోసుకుంటానని ఇంటి నుంచి బయలుదేరాడు. అతను కూడా ఒక రోజంతా నడిచి చీకటి పడే వేళకు రాజభవనం చేరుకున్నాడు. రాజు తన గుర్రాలను ఖాయమని, అవి ఏం తిన్నాయో ఏం తాగాయో చెప్పమని నిజం చెప్తే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని, అబద్ధం చెప్తే చావుగొట్టి పంపిస్తానని చెప్పాడు. అందుకు పేదవాడు చిన్న కొడుకు కూడా సిద్ధపడ్డాడు. మర్నాడు తెల్లవారుతూ ఉండగానే గుర్రాలను వదిలారు. అవి పరిగెత్తసాగాయి. చిన్నవాడు వాటికంటే ముందే పరిగెత్తుతూ రండి, నాతో కలిసి పరిగెత్తండి అని వాటిని ఆహ్వానించాడు. గుర్రాలు కొండ ప్రాంతానికి చేరేసరికి చిన్నవాడు పరిగెత్తుతూనే ఉన్నాడు. అతనికి పరిగెత్తడం వల్ల చెమట కారుతున్నాయి, కానీ పరుగు మాత్రం మానలేదు. ఇంతలో గుడిసెలో ఉన్న వృద్ధురాలు రా బాబూ రా, చెమట తుడుస్తాను అని ఆహ్వానించింది. దానికి చిన్నవాడు నేను నీకు చిక్కితేనే కదా అని అంటూ గుర్రాలతో సమానంగా పరిగెత్తసాగాడు. కానీ గుర్రాలు ఇక అతని దాటిపోయేటట్లు కనిపించాయి. దీంతో చిన్నవాడు అన్నిటికన్నా మెలకువతో ఉన్న గుర్రం జూలు పట్టుకొని ఎగురుతూ దాని మీద కూర్చొని ఉన్నాడు. ఆ గుర్రాలు చాలా దూరం పరిగెత్తి ఒక దట్టమైన అరణ్యం మధ్యలో ఉన్న ఒక దేవాలయ ప్రాంతానికి వెళ్ళి నిలుచున్నాయి. అదే వాటి గమ్యస్థానమని గ్రహించిన చిన్నవాడు తాను ఎక్కిన గుర్రం నుండి కిందకు దిగి ఆలయ ప్రాంగణం వైపు నడిచాడు. గుర్రాలు ముక్కుపోడిగా ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే అందమైన యువకులుగా మారిపోయాయి. ఈ వింత పరివర్తన చూస్తూనే చిన్నవాడు ఆశ్చర్యపోయాడు. ఆ యువకుల్లో ఒకడు పేదవారి చిన్న కొడుకును దగ్గరకు పిలిచి తమ ఇష్యూ ఇలా చెప్పాడు. మేము 7గురం రాజుగారి కొడుకులం. మా నాన్న నీకిచ్చి పెళ్లి చేస్తానన్నది మా చెల్లెల్ని. దారిలో నిన్ను పిలిచిన ముసల్ది మంత్రగత్తె. తన మంత్రశక్తితో మమ్మల్ని ఇలా మాయ చేసింది. దాని మంత్రం ఈ ఆలయ ఆవరణలో అస్సలు పనిచేయదు. అందుచేత పగలు సాధ్యమైనంతసేపు మనుషులుగా ఉంటాం. మనుషులు తినే తిండే తింటాం. మనుషులు తాగే పానీయాలే తాగుతాం. మేమేమి తింటామో ఏమి తాగుతామో నువ్వే చూస్తావు గనక ఆ సంగతి మా నాన్నకు చెప్పు. అలా చెప్పడగానే ఆయన మా చెల్లెల్ని ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ తర్వాత నీ వల్ల మాకు ఒక ఉపకారం కావాలి. ఈ గుడి గర్భగుడిలో ఒక కత్తి ఉంది. అది మంత్రపూరితమైన కత్తి. నీవు దాన్ని తీసుకొని మాతో పాటు ఇంటికి వచ్చి రాత్రి మేము గుర్రపుశాలలో కట్టి ఉన్నప్పుడు ఆ కత్తితో మా తలలు నరికేయి. దాంతో మాకు ఈ గుర్రాల రూపం పోయి మనిషి రూపం శాశ్వతంగా వచ్చేస్తుంది. ఈ మాటలు చెప్పి పెద్ద రాజకుమారుడు పేదవాడి చిన్న కొడుకును గర్భగుడిలోకి తీసుకుపోయి ఒక మూల ఆనిచి ఉన్న కత్తిని చూపించాడు. చిన్నవాడు దానిని 2 చేతులా పట్టుకొని తేలికగా ఎత్తలేకపోయాడు. అది చాలా బరువుగా ఉంది. ఇక రాజుగారి పెద్ద కొడుకు పేదవాడి చిన్న కొడుకుతో ఇలా పలికాడు. గర్భగుడిలో ఒక గంట ఉంది. అందులో ఉండి మంత్రజలం. దాన్ని 3 బుక్కలుగా తాగమని రాజకుమారుడు పలికాడు. ఇక పేదవాడి చిన్న కొడుకు ఆ నీటిని 3 చుక్కలు తాగి ఒక చేత్తోనే కత్తిని పట్టుకొని తేలికగా ఎత్తగలిగాడు. తరువాత రాజకుమారుడు ఆ గుడి ఆవరణలోనే వంట చేసుకున్నారు. వంటకు కావలసిన సమస్త పదార్థాలను గుడిలో ఒక పక్కన ఉన్నాయి. రాజకుమారుడితో పాటు పేదవాడు చిన్న కొడుకు కూడా భోజనం చేశాడు. సూర్యాస్తమయం దాకా వారు కూడా గుడిలో విశ్రాంతి తీసుకొని ఇంటికి బయలుదేరారు. గుడి దాటి బయటికి రాగానే రాజకుమారుడు యథాప్రకారం గుర్రాలుగా మారిపోయారు. పేదవాడి చిన్న కొడుకు కత్తితో సహా ఒక గుర్రంపై ఎక్కాడు. అతను గుర్రాలతో తిరిగి వచ్చేటప్పుడు ముసలిది చిన్నవాడిని చూసి కళ్ళల్లో నిప్పులు రాలుస్తూ అతన్ని బెదిరించింది. ఇక పేదవాడి చిన్న కొడుకు రాజుగారి భవనం చేరుకోగానే రాజు ఇలా అన్నాడు. గుర్రాలను
సరిగ్గా కాచావా అని అడిగాడు. దానికి పేదవాడు చిన్న కొడుకు, మహారాజా, కాచాను, కాస్తాను అన్నప్పుడు కాయకుండా ఉంటానా అన్నాడు. అంటే ఏం తిన్నాయి, ఏం తాగాయి అని రాజు ప్రశ్నించాడు. దానికి పేదవాడు చిన్న కొడుకు, మనుషులు తినే తిండి తిన్నాయి, మంత్రజలం తాగాయని సమాధానం చెప్పాడు. దాంతో రాజు సంతోషించి, ఈ మాట చెప్పగలవాడు ఒక్కడు కూడా లేడు కదా, నేను అన్న ప్రకారం నా కూతుర్నిచ్చి నిన్ను అల్లుని చేసుకుంటాను అని రాజు అన్నాడు. ఆ రాత్రి అందరూ పడుకున్నాక పేదవాడు చిన్న కొడుకు కత్తి తీసుకొని గుర్రపు సాలలోకి వెళ్ళాడు. కానీ గుర్రాల మెడలు నరకాలంటే అతనికి చేతులు రాలేదు. చివరకు శాసించి ఒక గుర్రం మెడ నరికేశాడు. వెంటనే దాని స్థానంలో ఒక రాజకుమారుడు నిలబడ్డాడు. ఆ తర్వాత అతను ధైర్యంగా అన్ని గుర్రాల మెడలు నరికేశాడు. దీంతో 7 రాజకుమారులు మంత్ర విముక్తిని పొందారు. తన కొడుకులు తిరిగి పుట్టినట్టుగా రాజు చాలా సంతోషించాడు. రాజకుమార్తె ఎంతో కాలానికి తన అన్నల్ని చూసి ఆనంద బాష్పాలు రాల్చింది. ఆమెకు పేదవాడి చిన్న కొడుకు పెళ్ళెం నిశ్చయం చేశారు. చిన్నవాడు తన తల్లిదండ్రులను అన్నను పిలిపించి వారిని కూడా రాజభవనంలో ఉంచాడు. పెళ్ళి చాలా వైభవంగా జరిగింది. అటు తర్వాత అందరూ కూడా ఎంతో సుఖంగా జీవించారు. కార్తీక మాసం లాగానే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం పాల్గొనం. దితి అదితి ఈ మాసంలోనే భయో అనే వ్రతం చేసి సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారమైన వామనుడికి జన్మనిచ్చినట్టు పురాణాల్లో ఉంది. పాల్గొన శుద్ధ పాడ్యం నుంచి 12 రోజుల పాటు సాగే ఈ వ్రతంలో రోజు విష్ణుమూర్తిని ఆరాధించి ఆయనకు క్షీరాన్నం లేదా పాలను నైవేద్యంగా సమర్పించాలి. ఎంతో విశేషమైన ఈ పాల్గొన మాసంలో మహావిష్ణువును తలుచుకుంటూ గోవింద నామాన్ని జపిస్తే శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకి కలుగుతుందట. మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. పాల్గొన మాసంలో వీలైనంత వరకు చల్లటి లేదా సాధారణ నీటితో స్నానం చేయాలి. ఈ మాసంలో ధాన్యాల వడగాని తగ్గించి వీలైనంత ఎక్కువగా పళ్ళు తీసుకోవాలి. రంగురంగుల అందమైన దుస్తులు ధరించాలి. శ్రీకృష్ణ భగవానుని నిత్యము పూజించాలి. అలాగే పూజలో ప్రత్యేకంగా పూలను ఉపయోగించాలి. ఈ మాసంలో మత్తు పదార్థాలు, మాంసాహారం, మద్యం మొదలైన వాటికి దూరంగా ఉండాలి. ఈ మాసంలో ప్రజలు తమ శక్తి మేరకు విరాళాలు ఇస్తే చాలా మంచిది. కాబట్టి ఎంతో విశేషమైన ఈ పాల్గొన మాసంలో శ్రీ మహావిష్ణువును పూజించండి. గోవింద నామాన్ని జపించండి. ఓం నమో శివాయ, ఓం నమో నారాయణాయ.